తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి అత్యంత అనుకూలమైన రోజు ఈ రోజు. మీ కష్టాలన్నీ తీరిపోయే రోజు. మీకు అన్ని రకాలుగా ధనప్రాప్తి కలుగుతుంది. మీరు ఏ వర్గం అంటే ఏ రంగంలో ఉన్నవారికైనా అత్యంత అనుకూలమైన రోజు ఈరోజు. మీ వైపే అందరూ ఫేవర్‌గా అంటే మీ యొక్క సలహాలు కానీ, మీ యొక్క అటెన్షన్ కానీ కోరుకుంటారు అందరూ. మీకు అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంటుంది ఈరోజు. మీరేదైనా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకున్నా ఈరోజు నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. మీకు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఒకంత ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్య భంగం కనబడుతోంది. మిత్రులతో ఆచితూచి వ్యవహరించండి. వారితో విభేదించే అవకాశం కనబడుతోంది కాబట్టి దూర ప్రయాణాలు చేస్తారు. కొన్ని అనుకూలమైన ఖర్చులు, కొన్ని అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఏది మీకు అనుకూలమో ఆ ఖర్చు పెట్టండి. ఏది అనవసరమైనవి, అనుకోనివి ఉంటాయో వాటిని ఒకంత వాయిదా వేస్తే ఆర్థికంగా మీకు చాలా చక్కగా ఉంటుంది. ప్రయాణాల్లో అలసట, అధిక నష్టము, కొంత చికాకులు, మనోవ్యాధి కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ తరపు బంధువుల్లో మీకు ఏదో ఒక సలహా ఇవ్వాలని చూస్తారు. ఆ సలహా మీకు అనుకూలమైనది అయితేనే పాటించండి. మొహమాటానికి పోయి కోరి చిక్కులు తెచ్చుకోకండి. అయితే ఆహ్, ఈ రాశిలో ఉండే స్త్రీలు, పురుషులు అన్ని రంగాల వాళ్ళకి ఒక మంచి శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ రంగానికి సంబంధించినటువంటి శుభవార్తలే మీకు అందుతాయి. అది మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందనమాట. అయితే మీరు పఠించవలసిన లేదా మీరు సందర్శించవలసిన ఆలయాలు గణేష్ ఆలయము అంటే గణపతి ఆలయము, ఆహ్, శివుడి ఆలయము సందర్శించండి. శివ పంచాక్షరి చదవండి లేదా శివుడికి అభిషేకాన్ని చేయించండి. గణేశుడికి 5 ప్రదక్షిణాలు చేయండి. మీరు అనుకున్న పనులు చేయగలుగుతారు. ఇది ఈ రాశి వారికి ఈ రోజు యొక్క ఫలితం. మకర రాశి. మకర రాశి వారికి ఇంటా బయట అన్ని రకాలుగా చాలా యోగ్యంగా ఉంటుంది. ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. ఆకస్మిక ధనప్రాప్తి, ఆరోగ్యం ఉంటుంది. గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి తీరిపోయి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఏ రంగంలో ఉన్నవారైనా సరే స్త్రీలు కానీ, పురుషులు కానీ అన్ని రంగాల్లో విద్యార్థుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో వారికి ఎవరైతే ఈ రాశిలో ఉంటారో వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు, సన్మానాలు, సత్కారాలు జరుగుతాయి. కాకపోతే ఆరోగ్యంలో ఒకంత నిస్సత్తువ, శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్య సూచన కనబడుతోంది. చాలా జాగ్రత్త వహించండి. మీరు మంచి మాట్లాడినప్పటికీ అది చెడుగా వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఎవరికీ మీరు సలహాలు ఇవ్వద్దు. సలహాలు మిమ్మల్ని అడిగినప్పుడు వాయిదా వేయండి. తప్పించుకునే ధోరణిని అవలంబించండి. లేదు అంటే కోరి చిక్కులు తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. కోరి ప్రమాదాలు తెచ్చుకోకండి. అయితే సంఘంలో పేరు ప్రఖ్యాతలకి ఆహ్, ఆహ్, సన్మానాలకి అసలు మీకు కొదవే లేదు. అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంటుంది. మిత్రులు, పాత మిత్రులు కలుస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. దైవారాధన కార్యక్రమంలో పాల్గొంటారు. స్త్రీలు గాని, పురుషులు గాని వివాహం కోసం కనుక మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే లేదా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే ఈ రోజు అత్యంత అనువైన కాలం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. గురువుకు సంబంధించిన ఆలయాల దర్శన, గురు ప్రార్థన చేసినట్టయితే మీకు ఆ చిన్నిపాటి ఒడిదుడుకులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ప్రశాంతత, మనశ్శాంతి లోపిస్తాయి. ఓర్పు చేత మీరు నోటి మాట చేత కార్యసిద్ధిని సాధించుకోవాలే తప్ప దుడుకుదనాన్ని కనుక ప్రదర్శించినట్టయితే మొదలకే మోసం వచ్చేటట్టుంది. వ్యాపారం నందు కొద్దిపాటి వృద్ధి కనపడుతోంది. దైవపరమైన శుభకార్యాలు చేస్తారు. స్త్రీ మూలకంగా లాభము, స్త్రీ మూలకంగా నష్టము వచ్చే అవకాశం ఉంది. అపనిందలు పడే అవకాశం ఉంది కాబట్టి అది ఇంట్లో స్త్రీలా, బయట స్త్రీలా ఎవరు అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి వారి నుంచి ఒకంత జాగ్రత్త పడవలసింది. వ్యవసాయదారులకు కొంత ఊరట, ఆశించినంత లాభాలు వస్తాయి. రుణాలను తీర్చివేస్తారు. అకాల భోజనం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య భంగం జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తర్వాత మీరు సందర్శించవలసిన ఆలయాలు దక్షిణామూర్తి ఆలయం కానీ, దక్షిణామూర్తి స్వామి వారి యొక్క స్తోత్ర పఠనం కానీ చేసినట్టయితే మీకు ఒకంత ఊరట కలుగుతుంది. ఏవైనా కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు ఉంటే
తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ స్వామి యొక్క అనుగ్రహం మీరు పొందుతారు. ఇవి ఈ రాశి యొక్క దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మీ కోరికలు ఈ రోజు చాలా చక్కగా తీరుతాయి. ఈ రోజంతా మీకు అనుకూలమైన కాలము. మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా చక్కగా ఈ రోజు ప్రారంభించండి. అవి ఫ్యూచర్‌లో అంటే భవిష్యత్తు ప్రణాళికలకు, భవిష్యత్తు పురోభివృద్ధికి ఈ రోజు మీరు వేసినది చక్కని పూలబాట అవుతుంది. తరువాత కొన్ని పనులు మాత్రమే మీకు ముందుకు వెడతాయి. కొన్ని పనులు మీరు అనుకోని రీతిలో వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. అవి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఏ పనులు మనం చేసుకోవాలి, ఏ పనులు వాయిదా వేసుకోవాలి అనే యోచన పెట్టుకుని కనుక మీరు చేసినట్టయితే నిర్విఘ్నంగా మీరు ముందుకి దూసుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. ఉద్యోగులకు స్థానచలనాలు ఉన్నాయి. హై ప్యాకేజీతో మిమ్మల్ని బదిలీ చేసే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి కాస్త గడ్డు కాలంగా చెప్పొచ్చు. వారు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడము, ఊరుకోవడమే మంచిది. ఏవైనా తప్పదు అని అనుకుంటే కనుక వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పడం జరిగింది రాజకీయ రంగం వారికి. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్లకు వర్తిస్తాయి. తరువాత పాత అప్పులు ఏవైనా ఉంటే తీర్చేస్తారు. కొత్త అప్పులకు మాత్రం రుణ ప్రయత్నానికి ఈ రోజు వెళ్ళవద్దు అని చెప్పడం సూచన జరిగింది. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకున్న విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, లేదా ఉద్యోగస్తులకు కానీ ఈ రోజు చాలా చక్కగా ఉంది కాబట్టి మీరు ఈ రోజు భవిష్యత్తు ప్రణాళిక వేసుకోండి. సంతానం కోసం కానీ, వివాహం కోసం కానీ స్త్రీలు కానీ, పురుషులు కానీ ప్రయత్నం చేసినట్టయితే ఈ రోజు ఆ ప్రయత్నం చేయమాకండి. తదుపరి రోజుకు లేదా మరేదైనా రోజుకు మరొకసారి ఆ ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు కలిసి రాదు కాబట్టి ఈ ఒక్క రోజును మీరు వాయిదా వేసుకోండి. వివాహానికి కానీ, సంతానం కోసం కానీ మీరు దర్శించవలసిన ఆలయాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకము. లేదు అని అనుకుంటే ఆలయాలు లేవు అని అనుకుంటే కనుక శివ ఆరాధన చేయండి, శివ అభిషేకం చేయండి, శివాలయాలు దర్శనం చేసుకోండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితము. నమస్తే.